ప్రభాత సమయంలో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయంలో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. దేవుడే మానవుడై అవతరించైలలో వాగ్దాన ఫలమును ఇలకందింప పరమును వీడాడు. దేవుడే మానవుడై అవతరించైలలో వాగ్దాన ఫలమును ఇలకందింప పరమును వీడాడు. దివ్య బలి పూజలో పాల్గొనరారండి, హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ఈనాటి పూజా బలిని సమర్పించేవారు డి మోహన్ బాబు, సునీత, పావని, బిందుశ్రీ. వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కుటుంబ సభ్యులు తలంచిన తలంపులు నెరవేరాలని, కుటుంబంలో చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానమును మంచి ఆరోగ్యమును దయచేయమని, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కొల్లి ప్రమీలను దేవుడు ఇప్పటివరకు దీవించి కాచి కాబడినందుకు గాను రాబో కాలంలో కూడా దేవుని యొక్క దీవెన, దీని యొక్క ఆశీస్సులు వారికి తోడుగా ఉండాలని, వారి యొక్క తలంపులు నెరవేర్చి వారికి కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని, గంధం జోసెఫ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కుటుంబ సభ్యుల యొక్క తలంపులు నెరవేరాలని, ప్రత్యేకంగా మరణించిన థామస్ ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, కలిమేల కిరణ్ కుమార్, మరియరాణి, యాన్మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను మరణించిన కలిమేల శౌరి ఆరోగ్యం ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని, మరణించిన కండ్లకుంట జాకోబ్, కేబి ఫిలోమినా ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని, కొంక వెంకట్రావు, రాజశ్రీ, నేహా జోషిత కుటుంబంలో త్రియేక దేవుడు చేసిన మేలులకు గాను మరియు దేవుని యొక్క కాపుదల వారికి తోడుగా ఉండాలని, నేహా జోషిత చదువులు యందు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క కృపా కాపుదల తోడుగా ఉండి ఆ బిడ్డకు కావాల్సిన మంచి జ్ఞానమును మంచి జ్ఞాపశక్తిని ప్రసాదించమని నిత్య సహాయ మాత ఆశీస్సులు కోరుచు, చల్ల జోసెఫ్ కుటుంబంలోను మరియు వారి బిడ్డల కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు గాను కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని, అందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని, సిస్టర్ సౌమ్య గారి యొక్క ఫీస్ట్ డే సందర్భంగా వారి యొక్క తలంపులు నెరవేరాలని, వారికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని, మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగాను, ఆర్ కార్మికుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను వారి యొక్క తలంపులు నెరవేర్చి మంచి ఆరోగ్యమును దయచేయమని, పెరిగల అబ్రహాము, సరోజిని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను వారి యొక్క హృదయ తలంపులు నెరవేరాలని, త్రియేక దేవుని యొక్క సర్వేశ్వరుని యొక్క కాపుదల కృప వారికి ఎల్లప్పుడు తోడుగా ఉండాలని, మంచి ఆరోగ్యమును ప్రసాదించమని, నిత్య సహాయం మధ్యస్థ ప్రార్థన సహాయమును కోరచ్చు. మరియ తల్లి జన్మ దినోత్సవం సందర్భంగా మరియ తల్లి నామధేయులైన అందే మరిదాస్ కుటుంబంలో మరియ తల్లి చేసిన మేలులకు గాను అనుదీప్, భావనదీపులను దేవుడు దీవించాలని, అనుదీప్ యొక్క విదేశీ ప్రయాణంలో మరియు చదువులలో దేవుని కాపుదల తోడుగా ఉండాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యమును దయచేయమని, వారి యొక్క హృదయ తలంపులు నెరవేరినట్లుగాను, నోతక్కి ఆచారి, కళ్యాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను తల్లి నిత్య సహాయమత ఆశీస్సులు ఆశీర్వాదాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని,
వారి ఇద్దరి బిడ్డలను దేవుడు దీవించి వారికి మంచి భవిష్యత్తును సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని వీరొక తలంపుల కోసమే ఈ యొక్క పూజా బలి సమర్పిస్తూ ఉన్నారు. వీరితో పాటుగా మనందరి తలంపులు నెరవేరాలని పూజా బలిలో భక్తియుతంగా పాల్గొందాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత జన్మదినోత్సవమును ఆనందముతో కొనియాడుదము. ఎందుకనా ఈమె నుండి నీతి సూర్యుడైన మన దేవుడైన క్రీస్తు ఉదయించెను. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ మరియ తల్లి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ప్రతి ఒక్క జననానికి ఒక కారణం అనేది ఉంటుంది. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన చెప్పినటువంటి సందేశం, ఈ లోకంలో జన్మించే ప్రతి ఒక్క బిడ్డ ఒక సందేశంతో ఈ లోకానికి వస్తాడు. ఆ సందేశం ఏమిటంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని. అది ప్రేమను పరిపూర్ణం చేసినటువంటి ఈ జననము మరియ తల్లి యొక్క జీవితం. ఈరోజు ఆ మరియ తల్లి యొక్క జన్మదినోత్సవం అనేది ఆమెకు మాత్రమే అది పండుగ కాదు, ఇది ప్రపంచ మానవాళికి అందరికీ కూడా పండుగగా చేసుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే దేవుడు ఆమెను ప్రత్యేకంగా ఎన్నుకొని ఆమె ద్వారా లోకరక్షకుడైనటువంటి క్రీస్తును ఈ లోక రక్షణార్థము ప్రసాదించుట, మానవుడే దేవుడై అవతరించుట, దానికి మార్గము ఆ మరియ తల్లి యొక్క గర్భము ద్వారా లోకరక్షకుడైన క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఆయన ద్వారా మానవాళి పాపం కడిగివేయబడి మనందరికీ కూడా రక్షణను ఆ దేవుడు మరియ తల్లి యొక్క అంగీకారము ద్వారా ఈ యొక్క గొప్ప క్రియను దేవుడు చేయగలిగాడు. కనుక ఈ సందర్భంలో ఈ పండుగ రోజున ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరికీ తోడుగా ఉండాలని, ఆ తల్లి యొక్క జన్మదినోత్సవము ఈ లోకానికి ఏ విధంగా ఆనందాన్ని పంచిపెట్టిందో అదేవిధంగా రాబోయే తరాల వారికి కూడా మనము ఆ తల్లికి రుణపడుతూ ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ లోకరక్షకుడైన క్రీస్తును ఎల్లప్పుడూ దగ్గరగా అనుసరిస్తూ ఆయన చూపించినటువంటి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు ఇక్కడ చేరి ప్రార్థిస్తున్నటువంటి మనందరి మనవులను, కోరికలను ఆ తల్లి ద్వారా ఆ దేవాదేవునికి విన్నవించుకుందాము. ఆ తల్లి యొక్క జన్మదినోత్సవము ఏదైతే ఆనందాన్ని, సంతోషాన్ని మనలో నింపుతుందో ఈ ఆనందం మనం జీవితంలో స్థిరంగా ఉంచుకొని తద్వారా మనము దేవునికి యోగ్యమైనటువంటి విశ్వాసులుగా జీవించి ముందుకు సాగుటకు కావాల్సిన అనుగ్రహాన్ని ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో దేవాదేవుని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనని జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి, మహిమా 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 సర్వేశ్వరునికి, మహిమా
భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. సర్వోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాని దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపుము అని నిన్ను ప్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జననము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిశువును కనబోవు మహిళ కుమారుని కను సమయమిది. మొదటి పఠనము మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 2 నుండి
5 వరకు. మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 2 నుండి 5 వరకు. ప్రభువు ఇట్లనుచున్నారు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కను వరకు ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభువు బలముతో, ప్రభువైన దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు. కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను ప్రభువునందు ఆనందింతును. నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీ రక్షణలో నా హృదయము సంతోషించుచున్నది. అందరూ నేను ప్రభువునందు ఆనందింతును. ప్రభువు నాకు మేలు చేసెను కనుక నేను అతనిని స్తుతించి కీర్తింతును. దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. 2వ పట్టణము. పునీత పౌలు గారు గలాతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుంచి 7 వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనాయెను. మనము దేవుని దత్తపుత్రం అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులు అగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. వచనము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వస్తుతికి పాత్రులైన ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ, నీవు ధన్యురాలవు. నీతి సూర్యుడు క్రీస్తు ప్రభువు నీ నుండి ఉదయించెను. హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి గారు రాసిన పవిత్ర సుశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము వచనములు 1 నుండి 16 వరకు మరియు 18వ వచనం నుండి 23వ వచనం వరకు. దావీదు కుమారుడును అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకు తండ్రి, ఇస్సాకు యాకోబు తండ్రి, యాకోబు యోదాకు అతని సోదరులకు తండ్రి, యూదా ఫెరెస్నకు జెరాకు తండ్రి, వారి తల్లి తామారు. ఫెరెస్సు ఎస్రేమునకు తండ్రి, ఎస్రేమునకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమినదాబు జన్మించెను, అమినదాబునకు సాసోను జన్మించెను, అతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనుకు బోవాజు జన్మించెను, రూతు వలన బోవాజుకు ఒబేదు జన్మించెను, ఒబేదునకు ఇషాయి జన్మించెను, ఇషాయికి దావీదు రాజు జన్మించెను. ఉరియా అను వాని భార్య వలన దావీదునకు సలోమోను జన్మించెను, సలోమోనుకు రహబామ, అతనికి అబియా, అబియాకు ఆసా జన్మించిరి, ఆసాకు యషపాతునకు యోరాము, యోరామునకు ఉజ్జయ జన్మించిరి, ఉజ్జయాకు యోతాను, యోతామునకు ఆహాస్, అతనికి ఎజికియా జన్మించిరి, ఎజికియా కుమారుడు మనాషే, అతనికి ఆమోసు, ఆమోసునకు మెషియా జన్మించెను. ఇజ్రాయేలు బాబిలోనుకు కొనిపోబడిన కాలమున యోషియాకు యొకోనియా అతని సోదరులు జన్మించిరి. బాబిలోనియాకు కొనిపోబడిన పిదప యొకోనియాకు షయత్తియేలు, అతనికి షెరుబబేలు జన్మించిరి. షెరుబబేలునకు అబియూదు, అతనికి ఎలియాకీము, అతనికి ఆజోరు జన్మించిరి. ఆజోరునకు సాదోకు, సాదోకునకు అకీము, అకీమునకు ఎలియూదు జన్మించిరి. ఎలియూదునకు ఎలియాసారు, ఎలియాజారునకు మతాను, మతానునకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మనకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపునతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నారు అని అర్థము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినటువంటి ఆ మాట, ఈ లోకంలో జన్మించే ప్రతి వ్యక్తి ఒక సందేశాన్ని తీసుకుని వస్తాడు అని. ఆ సందేశం ఏమిటి అంటే, దేవుడు ఈ లోకాన్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడని. ప్రతి సందర్భంలో ఎవరైతే ఈ లోకంలో జన్మిస్తూ ఉంటారో ఆ పుట్టినటువంటి బిడ్డల ద్వారా దేవుడు ఆ సందేశాన్ని ఈ లోకానికి ఇస్తున్నాడని చెప్పారు. అంటే జననానికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మించడం అంటే దేవుడు ఈ లోకాన్ని ఇంకా ప్రేమిస్తున్నాడని ఆ సందేశం ఇవ్వటం. మరి అలాంటిది ఈరోజు యావత్ ప్రపంచము మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవటంలో ఇంకా ఎంతగా ఆ దేవుని సందేశము గొప్పగా మనందరికీ వినిపించబడాలో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరియ తల్లి యొక్క జననం అనేది ఒక సాధారణమైనటువంటిది కాదు. అసాధారణ రీతిలో దేవుడు ఆ తల్లిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆమె ద్వారా ఒక గొప్ప రక్షణ కార్యాన్ని మానవ జీవితంలో చేయాలనే సంకల్పము దేవునికి కలిగింది. ఒకసారి మనము పూర్వ నిబంధన ప్రకారం అని చూసినట్లయితే, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి వారిని అనేక విధాలుగా ఆయన అనేక మార్గాలను ఎంచుకున్నాడు. ఆయన చూసినట్లయితే ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించాడు. అలాగని వారికి తన యొక్క
మాటలను, తన యొక్క సందేశాన్ని అందించాడు. అయినప్పటికీ కూడా వాళ్ళల్లో మార్పు అనేది రాలేదు. వాళ్ళ హృదయ కాఠిన్యము, అలాగనే పాపం అనేది ఏదైతే వాళ్ళను పరిపాలిస్తూ ఉందో ఆ స్థితి నుండి ప్రజలను రక్షించాలనే సంకల్పము దేవునికి ఎల్లప్పుడూ ఉంది. చివరికి దేవుడు నిర్ణయించుకున్నటువంటి ఒక మార్గం ఏమిటంటే, ఇది తన ఏకైక కుమారుని ద్వారానే మానవుడు రక్షింపబడాలి, లేకపోతే ఈ లోకానికి రక్షణ అనేది రాదు అని చెప్పి దేవుడు తలంచాడు. అన్ని ప్రయత్నాలు విఫలము కాగా తాను దేవుడు ఎన్నుకున్నటువంటిది ఏకైక మార్గం ఏమిటంటే, చివరికి తన కుమారుని లోకానికి పంపించాలని తలంచాడు. ఈరోజు 2వ పట్టణంలో మనం విన్నాం. పునీత పౌలు గలతీలకు రాసిన పత్రికలో మనం వింటున్నాం, కాలము పరిపక్వమైనప్పుడు. పరిపక్వత అంటే మనం చూసినట్టయితే ప్రకృతిలో ఈ ఫలాలు బాగా పండినప్పుడు అవి రాలిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు ఈ లోక స్థితిగతులను చూశాడు, మానవునిలో మార్పు కోసం చూశాడు, అన్ని ప్రయత్నాలు చేశాడు, ప్రవక్తలను పంపించాడు, వారికి నయన భయన బోధించి సందేశాన్ని అందించాడు. లాభం లేదు. రాజులు పరిపాలన ఉంది, ఆ పరిపాలన కింద కూడా ప్రజలు ఏ విధంగా కూడా మార్పు రాలేదు. ఇంకా చివరికి దేవుని యొక్క ఏకైక మార్గము నా కుమారుని లోకానికి పంపించడమే ఒక మార్గము, తద్వారా ఆయన ద్వారానే లోకము రక్షింపబడాలా అని తలంచాడు. అందుకని పౌలు గారు అంటున్నాడు, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఒక స్త్రీ ద్వారా ఈ లోకమునకు పంపించెను. ఆ స్త్రీ ప్రస్తావన ఎవరో కాదు, మరియ తల్లి. ఆమెను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఆ ఎన్నిక చాలా గొప్పది. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి ఒక స్త్రీని, ఒక యూదా స్త్రీని దేవుడు ఎన్నుకోవటం, ఆమెను పవిత్రంగా ఉంచటం దేవుని యొక్క అభిలాష, కోరిక. ఆ విధంగానే ఆమెను పవిత్రపరిచినటువంటి దేవుడు తన యొక్క దూత అయినటువంటి గాబ్రియేలు ద్వారా ఆ సందేశాన్ని అందించాడు. అది లోకానికి శుభవార్తగా, మంగళవార్తగా మారింది. ఏంటి ఆ యొక్క శుభవార్త అంటే, ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కాను, ఆమెకు ఇమ్మానుయేలు అని పేరు బడయదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థాన్ని ఇస్తూ దేవుడు ఆ సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడు. దేవుడే మానవుడై మన మధ్య జీవించడానికి రావటం, అది ఆ మార్గము. క్రీస్తు ఈ లోకానికి రావడానికి దేవుడు ఎంచుకున్న మార్గము మరియ తల్లి యొక్క గర్భము. ఆమె యొక్క గర్భము ద్వారా లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించటం. అంటే దానికి ముందుగా మరియ తల్లిని ఎన్నుకోవటము, ఆమె ఎన్నిక ద్వారా ఆమె యొక్క జననము ఒక సందేశాన్ని లోకానికి ఇచ్చింది. దేవుడు ఏర్పాటు ఎంత గొప్పగా ఉంటుందో మానవ ఆలోచనలకు అందని విధంగా ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఆనాడు ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు. అలాగని దేవుడు తలుచుకుంటే గొప్ప గొప్ప కుటుంబాల నుండి ఆ కుమారుడు జన్మించేటట్టుగా చేయవచ్చు. కానీ దేవుని సంకల్పం అది కాదు. దేవుడు ఏ విధంగా చేయాలో ఆయన యొక్క ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అందుకే యెషయా ప్రవక్త గ్రంథంలో మనం వింటున్నాము, నీ ఆలోచనలకు దైవ ఆలోచనలకు ఎంత వ్యత్యాసం అంటే ఆ దివికి భూమికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంతగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మన ఆలోచనలకు దైవ ఆలోచనలకు సంపూర్ణమైనటువంటి వ్యత్యాసం అనేది ఉంటుంది. ఎందుకంటే దేవుడి యొక్క ఆలోచనలు మనకు అర్థం కాదు. ఈ యొక్క మానవాతీతమైనటువంటి జ్ఞానంతో దేవుని యొక్క కార్యాలను మనం అర్థం చేసుకోలేం. ఆయన కార్యాలను అర్థం చేసుకోవాలంటే ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మజ్ఞానము ద్వారానే దానిని మనం అర్థం చేసుకోగలుగుతాం. నిన్న చదివినటువంటి సొలొమోను జ్ఞాన గ్రంథంలో అదే వింటున్నాము. దేవా, ఈ యొక్క మట్టితో వచ్చినటువంటి ఈ మానవ జ్ఞానం ఏదైతే ఉందో దీని వలన ఈ లోక వస్తువులు ఏంటి, దాని విలువేమిటోనే మనం తెలుసుకోవడం కష్టంగా ఉంది. అలాగనే నాకు ప్రక్కనున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో ఆయన గురించి తెలుసుకోవడమే నాకు కష్టంగా ఉంటుంది. అలాంటిది స్వర్గము, స్వర్గరాజ్య వస్తువులను గురించి తెలుసుకోవటము ఈ జ్ఞానానికి అది సరిపోతుందా? కాబట్టి నువ్వు ఏదైతే ఆ యొక్క పరలోకం నుండి నాకు ఇచ్చినటువంటి జ్ఞానమో లేక ఆ ఆత్మదేవుని యొక్క జ్ఞానము ద్వారానే నేను ఆ స్వర్గలోకము గురించి అర్థం చేసుకోగలుగుతాను, ఆ వస్తువుల యొక్క విలువను అర్థం చేసుకోగలుగుతానని చెప్పి ఆ జ్ఞానం సొలొమోను జ్ఞాన గ్రంథంలో రాయబడింది. కాబట్టి తద్వారా మానవుడు ఏ విధంగా నడవాలో, రుజువర్తన
రుజువు మార్గంలో నడవాలో, అలాగనే ఏ విధంగా తాను రక్షణ పొందాలో అన్నది ఆ జ్ఞానం మనకు తెలియజేస్తుందని చెప్పారు. ఈరోజు ఆ రక్షణకు కారణము దేవుడు. ఆ రక్షణ మనము పొందటానికి కారణము మరియ తల్లి యొక్క జననము. ఎందుకంటే ఆమె దూత సందేశాన్ని ఆలకించినప్పుడు దానిని మొట్టమొదట తన మదిలో అంగీకరించింది. అవును, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మొట్టమొదట తన అంగీకారాన్ని మనస్సులో తాను పదిలపరుచుకుంది. ఆ తర్వాత లోకరక్షకుడైన క్రీస్తుని తన గర్భములో ధరించింది. అందుకే గొప్ప వేద పండితుడు అంటున్నాడు, మరియ తల్లి మొట్టమొదట క్రీస్తుని తన మనసులో కన్నది, ఆ తర్వాతనే ఆమె గర్భంలో దాల్చింది అని. అంటే అంగీకారం అనేది చాలా ముఖ్యం. మానవ అంగీకారం లేకుండా దేవుడు ఏ కార్యాలు చేయలేడు. అందుకనే మరియ తల్లి దగ్గరకు ఆ దూత వచ్చినప్పుడు ఆ సందేశాన్ని ఆమె అంగీకరించినప్పుడే తన హృదయంలో క్రీస్తుని జనింపజేసింది. ఆ తర్వాత తన గర్భంలో 9 మాసాలు మోసి ఆ కుమారుని రక్షకుని మనకు రక్షణార్థం ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈరోజు మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆ మరియ తల్లి యొక్క జననము, ఆమె యొక్క జననం అనేది ఒక సందేశాన్ని ఈ లోకానికి అందిస్తుంది. ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను మనకు పరిపూర్ణంగా తెలియచేయడానికే ఆమె గర్భము ద్వారా క్రీస్తు ప్రభు ఈ లోకానికి ప్రవేశించాడు. ఇది మనందరికీ కూడా గొప్ప ఆనందాన్ని కలిగించే శుభవచనము, అలాగనే మంగళ వార్త. అది దూత ద్వారా మానవాళికి వినిపించబడ్డది. మొట్టమొదట మరియ తల్లికి, ఆ మరియ తల్లి అవును అని సమ్మతము ద్వారా మానవులైనటువంటి మనందరికీ ఒక ఆనందము, సంతోషకరమైనటువంటి వార్తగా అది మారింది. కాబట్టి ఈరోజు ఈ గొప్ప పండుగ జరుపుకున్నటువంటి తరుణంలో మనము ఏం చేయాలా? ఆ తల్లిని మనం ప్రార్థన చేయాలా. ఆ తల్లి మనకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది మన అవసరాలలో. కాబట్టి ఈ మరియ తల్లి జననం నాడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మొట్టమొదట ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆ తల్లి వలె మనం కూడా దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితులు, అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి సవాళ్ళు మన ముందు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి కష్ట నష్టాలు మనల్ని బాధిస్తున్నప్పటికీ కూడా, నేను ప్రభునందే నా విశ్వాసాన్ని కలిగి ఉంటాను, ప్రభు మీద నేను ఆధారపడి జీవిస్తానని ఒక నమ్మకము, విశ్వాసాన్ని ప్రకటించటం ఆ మరియ తల్లి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటిది మొట్టమొదటి సందేశం. రెండవది మరియ తల్లిలో ఉన్నటువంటి విధేయత. విధేయత అంటే అది మామూలుగా ఇంగ్లీష్లో ఒబీడియన్స్ అంటారు. ఒబేదారే అంటే వినటం. వినటం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. నాకు ఏదైనా ఈగో ఉందనుకో, ఎవడు చెప్పినా నేను మాట విన్ను అంటారు. అది ఎవడన్నా రావచ్చు, దేవుడు వచ్చి చెప్పినా కానీ విన్నంటాడు. వాడు మొండికేసాడంటే మొండితనం అలాంటిది. కాబట్టి లిజనింగ్ అంటారు. ఒబీడియన్స్, విధేయత అంటే వినటం చాలా ముఖ్యం. పెద్దల మాట వినటం, అలాగని గురువుల మాట వినటం, అలాగని సంఘంలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అయ్యా బాగుపడి అని చెప్తూ ఉంటే వాళ్ళ మాట వినటం. అలాగనే ఆ వినటం అనేది చాలా అవసరం. ఆ వినికిడి జ్ఞానం మనం కోల్పోతే కొన్నిసార్లు మనం అన్నీ వినగలుగుతాం, కానీ మొండికేసామంటే ఏది వినటానికి ఇష్టపడం. అంటే ఆ మొండితనం వలన మనము దేవుని వ్యతిరేకిస్తాం, పెద్దలను గౌరవించం, అలాగనే సమాజంలో ఉన్నటువంటి ఎవరిని కూడా లక్ష్య పెట్టకుండా మన ఇష్టానుసారంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు మరియ తల్లి మనకి ఇచ్చేటటువంటి గొప్ప వరం ఏంటంటే విధేయత అనేటటువంటి ఆ వరాన్ని తన జీవితంలో తాను ప్రదర్శించింది. అది అవకాశం ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేకపోతే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఆమె ఆ విధేయతను చూపించలేదు. ఆమె పరిపూర్ణంగా ఆ విధేయతను ప్రారంభం నుండి అంతం వరకు దేవునితోనే నడిచింది. దేవుని చిత్తమే తన జీవితంలో నెరవేరాలని ఆమె దానిని తన జీవిత ఆశయంగా చేసుకుని నడిచింది. అందుకనే దేవుడు ఆమెను మహిమపరిచాడు. ఒక సాధారణమైనటువంటి ఒక మానవ మాత్రమే స్త్రీని అంత అత్యున్నతమైనటువంటి స్థానానికి, ఆ ధన్యత పట్టాన్ని దేవుడిచ్చాడు అంటే కారణము ఆ విధేయత అనే సుగుణాన్ని ఆ తల్లి అలవర్చుకొని జీవించడం ద్వారా. కాబట్టి ఈరోజు మనం దానిని అలవర్చుకొని మనం కూడా ఆ తల్లి వలె
దేవునికి విధేయతను చూపిస్తూ మన జీవితంలో ముందుకు సాగటం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ అంశం. మూడవది ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోవటం. ప్రార్థన అంటే దేవునితో దగ్గర అనుబంధాన్ని పెంచుకొని ఉండటం. మనము కష్టాలు బాధలు వచ్చినప్పుడే మనకు దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు కొన్నిసార్లు మన జీవితంలో. అలా కాదు, దేవుడు మనకు ఉన్నటువంటి సుఖ సంతోషాల్లో దేవుడు ఉంటాడు. అలాగని మనకు వచ్చేటటువంటి కష్టాల్లో బాధల్లో దేవుడు మనకు కావాలి. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ దేవునితో నా అనుబంధం కోల్పోకుండా, దానిని త్రుంచివేయకుండా, ఆ అనుబంధాన్ని ఎల్లప్పుడూ దేవునితో మనము జత కలిసి మన కార్యాలను ఎప్పుడైతే మనం తలస్తామో అప్పుడు గొప్ప అద్భుత క్రియలను దేవుడు మన జీవితంలో కూడా చేయగలుగుతాడు. మరియ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అందుకనే ఆమె దేవుని పొగిడింది. ఆమె పాడినటువంటి స్తుతిగీతంలో ఆంతర్యం ఏంటి? ఆ దేవుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను, ఈ దీనావస్థలో ఉన్నటువంటి నన్ను లేవనెత్తాడు. ఎంత ఎత్తుకు లేవనెత్తాడు అంటే ఆమెను ఆ యొక్క ధన్యత, ఆ గొప్ప వరాన్ని ఆ మరియ తల్లికి ఆపాదించాడంటే దేవుడు ఆమె చూపించినటువంటి ఆ యొక్క అనుబంధం, ఆమె దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని, దగ్గర అనుబంధం కలిగి ఉండటం ద్వారా ప్రార్థనాపరంగా జీవించింది. కాబట్టి దేవునితో ఆ అనుబంధం ద్వారా ఆమె ఎల్లప్పుడూ కూడా సంతోషంగా నడవగలిగింది దేవునితో. కాబట్టి ఆ అనుబంధం, ప్రార్థనతో కూడినటువంటి అనుబంధం దేవునితో ఏర్పాటు చేసుకొని జీవించటం మనం చేయాల్సింది. చివరిగా నాలుగవది మనందరికీ కావాల్సింది ఏంటంటే, ఆ మరియ తల్లి ఏ విధంగా అయితే వాక్యమైనటువంటి దేవుని తన గర్భంలో మోసి ప్రేమించి పెంచి మనందరికీ ఇచ్చిందో, ఆ వాక్యమైనటువంటి దేవుని మనం కూడా మన హృదయాలలో జరింపజేసుకొని ఆ దేవుడు ఏం చెప్తున్నాడో విని ఆయన చెప్పినటువంటి విధంగా మన యొక్క మార్గాలను సంస్కరించుకొని మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క అడుగుజాడలో ముందుకు సాగడానికి ప్రయత్నించేద్దాం. కాబట్టి ఈ వాక్యము ఏదైతే మన జీవితాలకు వెలుగుగా, మన త్రోవకు వెలుగుగా మారి మనల్ని ముందుకు నడిపించే విధంగా ఈ యొక్క వాక్యమైనటువంటి దేవుడు మన జీవితంలో ఉండాలని ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఆ అమ్మ మరియ తల్లి తన యొక్క జన్మదినోత్సవం నాడు ఆమె యొక్క బిడ్డలమైనటువంటి మనందరినీ ఈరోజు ఇక్కడ చూడటం చాలా ఆనందం, సంతోషంగా ఉంటుంది ఆమెకు స్వర్గంలో. కాబట్టి ఈరోజు ఆమె మనందరి కోసం ప్రార్థన చేస్తుందని మనం విశ్వసిస్తూ ఆ తల్లి యొక్క మాతృకను, సుమాతృకను మన జీవితంలో అలవర్చుకొని దేవుని సంతోషపెట్టే విధంగా మన జీవితాలను మలుచుకోవడానికి ప్రార్థించేద్దాం. ఆమేన్. దయచేసి అందరూ నిలబడి మన విశ్వాసాన్ని ప్రభునందు వ్యక్తపరచుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తులాపితే అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకశక్తును మన యొక్క నాథైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. వంశులాదులై పాటుపడి శ్రమ మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తులైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియులకు సహోదరి సోదరు, ఈరోజు తల్లి మరియ తల్లి యొక్క జన్మదినోత్సవ సందర్భమున ఆ తల్లి సన్నిధానంలో చేరి ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాదేవునికి మన విన్నపాలను విన్నవించుదాం. మన ప్రత్యుత్తరము: ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా జగద్గురువులు లియో పోపు గారిని, మా పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను మీరు ఆస్వాదించండి. వారు ఎల్లప్పుడూ మీ కుమారుడైనటువంటి క్రీస్తు సందేశాన్ని మానవాళికి అందిస్తూ అనేక మంది ఆత్మలను దేవుని వైపు నడిపించడానికి కావాల్సిన శక్తిని, కృపానుగ్రహమును దయచేయమని ఆ తల్లి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా శ్రీసభ అన్ని విధాల అన్ని రంగాలలో అభివృద్ధిలోనికి చెందుతూ అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించడానికి కావాల్సిన కృపానుగ్రహమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా రక్షక సభ గురువులందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. మా రక్షక సభ గురువులు నిత్య సహాయ మాతను పాలక పునీతురాలుగా నిర్ణయించుకొని ధ్యానిస్తూ ఉండగా వారందరినీ దీవించండి తండ్రి.
మా విచారణ గురువులు శ్రీవయ్య ఫాదర్ గారిని, విన్సెంట్ ఫాదర్ గారిని, విజయ్ కుమార్ ఫాదర్ గారిని, మా సెయింట్ ఆన్స్ జేఎంజే మఠకన్యలందరినీ, విశ్వాసులందరినీ దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మరే తల్లి జన్మదినోత్సవం సందర్భంగా మరే తల్లి తండ్రి దేవునికి ఏ విధముగా అయితే విధేయించి కుమారుని గర్భము దాల్చి ఆ కుమారుని లోకలక్షణార్థము మన కోసము ఈ లోకములో ప్రవేశింపచేసిన ఆ మరే తల్లిని ఏ విధముగా అయితే విశ్వాసముతో ఉన్నారో, ఏ విధముగా అయితే విధేయతతో ఉన్నారో అవన్నీ కూడా మేము మా జీవితంలో అలవర్చుకొని మేము కూడా క్రీస్తు సాక్షులుగా ఉండటకు కావలసిన కృపను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆ తల్లి నిత్య సహాయ మాత పాలక పునీతురాలుగా ఆమెను ఎల్లప్పుడూ గౌరవిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆ కుటుంబాలను, మరి ముఖ్యంగా ఈరోజు ఈ పూజా బలిలో పాల్గొని నీ సన్నిధానానికి వచ్చి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డల యొక్క మనవులను మీరు ఆలకించండి. ముఖ్యంగా సంతానం లేనటువంటి దంపతులకు సంతాన వరాన్ని దయచేయండి ప్రభువా. వాళ్ళలో ఉన్నటువంటి ఆ వెలితిని, ఆ శూన్యతను తీసివేయండి. అలాగనే ఎంతోమంది అనారోగ్యంతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ అనేక కష్టాలు బాధలతో నీ సన్నిధానానికి వచ్చి మొరపెడుతున్నటువంటి ఆ బిడ్డల మనవులను ఆలకించి వారి జీవితంలో అవన్నీ కూడా దయచేయమని, అలాగనే ఎవరైతే ఈరోజు ప్రార్థన చేయమని అడుగుతున్నారో వారిని ఆశీర్వదించండి. జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వారికి మీరు ఇచ్చినటువంటి గొప్ప వరానికి ఆయన కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తున్న ఆ యొక్క భక్తులను మీరు దీవించండి. అలాగనే ఆమె నామధేయాన్ని ధరించినటువంటి భక్తులను ఆశీర్వదించి వారెల్లప్పుడూ ఆ తల్లిని పోలి ఆ తల్లి యొక్క మార్గంలో నడుచుటకు కావాల్సిన శక్తిని బలాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మీ అందరి విశ్వాసంతో నమ్మకంతో మేము వ్యక్తపరిచిన యొక్క విన్నపాలను, అదేవిధంగా మా హృదయాంతరంగాల్లో దాగున్న విన్నపాలు కూడా మన్నించమని, మా జీవిత అవసరాలను తీర్చమని మా ప్రభువును మీ కుమారుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీదాగు స్థలమే గోధుమపం, నీ మారు రూపం గోధుమపం, దేవార్పణ చేయగనుంటి ప్రభువా అందుకు గోధుమరొట్టె. నీదాగు స్థలమే గోధుమపం, ఆ ద్రాక్షరసమే నీ రక్తమై అద్భుత క్రియగా మారెనని, ఆ ద్రాక్షరసమే నీ రక్తమై అద్భుత క్రియగా మారెనని, పీఠము ముందు పెట్టితి దేవా ఈ పేద కానుక చేకొనవా, పీఠము ముందు పెట్టితి దేవా ఈ పేద కానుక చేకొనవా, నీదాగు స్థలమే గోధుమపం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించి బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పవిత్ర కన్య అయిన మరియమాత జన్మదినోత్సవమును సంతసముతో కొనియాడుచు మా అర్పణలోని సమక్షమునకు చేర్చి ఉన్నాము. ఈ కన్య మాత గర్భము నుండి అంగీకరించిన నీ కుమారుని మనుషోతారము ద్వారా మాకు శక్తిని నొసగుమని వినయముతో ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ ఎచ్చోటను నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ జన్మదినోత్సవమును
కొనియాడుతూ ఆమెను శ్రీసభ సన్నుతించి స్తుతించి మహిమపరుచుచున్నాం. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచూ ఉన్నాం. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయ యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణ గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మము నొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయు అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీతిగా ఉండునట్లు చేస్తుతేవి. ఆమె మోక్ష మహిమలోనికి కుంపోబడిన తన మాతృప్రేమతో యాంత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమానితమైన ప్రభు రోజు వరకు సంతసంతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించెను. కావున సకల పునీతులతోనూ దూతులతోనూ ఏకమై నిరంతరము మేము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా, ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయడానికి మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురులను, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. తండ్రి, దినము దీవ పూజ బలి సమర్పిస్తూ వివిధ అవసరాల నిమిత్తం ప్రార్థించమని కోరుతున్న కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి హృదయ కోరికలను మీరు తీర్చండి. ఉత్థానమతు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దేవప్రకాశమునికి చేర్చుకొనుము. మా అందరిపై దాయి చూపి దేవుని కనెత్తలేగు మరియమాతతోనూ పునీత యోసేపునితోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ప్రభునైన క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో ప్రార్థింప ఆశించము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ మీ రాజ్యం రాజ్యం వచ్చును వచ్చును గాక, గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాప నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. వారితో ఒకరు ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేళ్ళ స్వరూపులైనట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్క నాటికిని ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. అనురాగమే కురిపించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపమో ప్రభు యేసుని లోకొందము లోకొందము. అనురాగమే కురిపించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన
ఆకాంక్షని రగిలించిన అపురూపమో ప్రభు యేసుని లోకొందము ఆ ప్రియవదనం అమృత కలశం వెన్నెల వంటి చల్లని మనసు ఆ ప్రియవదనం అమృత కలశం వెన్నెల వంటి చల్లని మనసు పంచిన స్నేహం మధురాతి మధురం పంచిన స్నేహం మధురాతి మధురం అనురాగ సుధలను చిలికించును అనురాగ సుధలను చిలికించును అనురాగమే కురిపించిన ఆనందమే అందించిన ఆకాంక్షనే రగిలించిన ఆకాంక్షనే రగిలించిన అపురూపమో ప్రభు యేసుని లోకొందము పునీత ఇన్యాసి వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగ చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కార్పెల నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినను అవతరించండి, నీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవరవారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమైన సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచేయన అవతరింపవలైనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 9:30 గంటలకి మన విచారణలో ఉన్నటువంటి మరిదల విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కార్యక్రమం ఉంటుంది. 9:30, 10 గంటలకు అది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నము 1:30 గంటలకు ఇది ముగుస్తుంది పూజా బలితో. కాబట్టి ఎవరైనా ఈ పూజా బలిలో పాల్గొనాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 1 గంట ప్రాంతంలో జరిగేటటువంటి ఆ పూజా బలిలో పాల్గొనవచ్చు. ఇదిగో కన్య ఒక పుత్రుని కనును, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా నీవు శ్రీ సభను నూతనీకరించితివి. కన్య అయిన మరియ మాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగాను రక్షణ ఉషోదయముగా ఉండెను గనుక నీ శ్రీ సభ ఆనందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఆ మరియ తల్లి యొక్క జన్మదిన శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ మదర్ మేరీ అండ్ షీ సెలబ్రేటింగ్ అ బర్త్డే. ఆమె యొక్క దీవెనలు, కృపానుగ్రహాలు మీపై, మీ కుటుంబాలపై దండిగా మెండిగా రావాలని మా ప్రార్థన. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఫీస్ట్. ఈ శిరముల వంచి దైవాశీస్సులకై ప్రార్థించండి. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రభు తన ముఖ తేజస్సును మీపై ప్రకాశింపజేసి మిమ్ము ఎల్లప్పుడూ కరుణించునుగాక. ఆమేన్. ప్రభు మిమ్ము కృపతో చూచి మీకు శాంతి సమాధానం ఎల్లప్పుడూ వసగుదురుగాక. ఆమేన్. మరియ తల్లి జన్మదినోత్సవం నాడు ఇచ్చేసి ఆమె కృపకై మీరు వేచి ఉన్న మీ అందరిపై దైవ ఆశీస్సులు దండిగా మెండిగా కురిపించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు మందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. ఆచంతరహితుని కన్న తల్లి, ఆరాధ్య దేవత పుణ్య తల్లి. అనురాగ పల్లకి మా తల్లి. అన్నా స్వాకీముల గారాల తల్లివి, ఆత్మా స్వరూపుని అందాల పత్నివి. అన్నా స్వాకీముల గారాల తల్లివి, ఆత్మా స్వరూపుని అందాల పత్నివి. వరపుత్రుని మోసిన బంగారు తల్లివి, వరపుత్రుని మోసిన బంగారు తల్లివి. అమ్మా అని శరణు కోరి వేడెదమిప్పుడు, అనురాగ పల్లకి మా తల్లి. ఆనంద మల్లిక మరియ తల్లి. కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. కీర్తింతుము నిరతము ఆ మహాతల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని. ధ్యానింతుము తన మాతృ ప్రేమను, ధ్యానింతుము తన మాతృ ప్రేమను. ప్రేమింతుము ఆ దివ్య తల్లిని. అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. మన పరిశుద్ధ పాప తలంచిన తలంపులు